ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా శుభాభివందనాలు. ఈరోజు మరి మనము సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలో కూడుకుని ఉన్నాము. ఈ సాయంకాలపు ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దినమంతయు మనము మన పనిబాటుల్లో ఉదయము ఇంటిని విడిచిన దగ్గర నుంచి గృహమును చేరి మరి ఆయన సన్నిధిలో కృతజ్ఞతగా, దేవా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చావు, నా కుటుంబంతో నన్ను చేర్చావు అని కృతజ్ఞతగా కుటుంబంతో కలిసి ప్రార్థించాలని ప్రారంభించినటువంటి ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన కార్యక్రమం ఇది. కనుక ఈ అనుదిన ఆరాధన కార్యక్రమంలో ఒక వరుస క్రమమైనటువంటి పాఠాలను మరి బోధించుటకు సామర్థ్యాన్ని దేవుడు నాకు దయచేయాలని కోరుతూ, మరి దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులకు మరి తన జ్ఞానాన్ని పంచాలని ఉద్దేశించున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈరోజు ప్రారంభిస్తున్న అంశం ఏంటంటే, ఆశీర్వాదం అనేటువంటి ఒక పాఠాన్ని మనము చెప్పుకొనబోతున్నాం. ఈ ఆశీర్వాదము అనగా ఈ లోకంలో చాలామందికి తెలిసింది ఏంటంటే, ఇంగ్లీష్ వర్డ్ ఒకటి ఉంటుంది, బ్లెస్సింగ్ అని. మరి ఒక క్రైస్తవులే కాదు, ఈ ఆశీర్వాదం కొరకు ప్రతి ఒక్క సహోదరులు కూడా, ప్రతి ఒక్క మనుషులలో కూడా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆశీర్వాదం అంటే కేవలం దేవుని యొద్ద నుంచి వచ్చేదని చాలామందికి తెలుసు. కానీ ఆశీర్వాదము వివిధ రకాలుగా ఉంటుంది. అది మనుషుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలాగా మనం గమనించవచ్చు అంటే, ఎస్పెషల్లీ క్రైస్తవులు వచ్చేసి ఆరాధనలో దేవుని ఆరాధించి ఆశీర్వదించబడాలని ఆలోచించి ఆదివారపు ఆరాధనకు మనకు దేవుడిచ్చినటువంటి వారం రోజుల్లో 6 రోజులు మన పనులన్నీ చూసుకొని కూడా మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా దేవునికి మహిమకరంగా జీవించి, ఇదిగో ప్రభువా, నేను ఈ వారం అంతా కూడా నీవిచ్చిన 6 రోజులు నా పని బాటల్లో, నా పనిలో నిన్ను మహింపరిచాను, నా మాటల్లో, నా క్రియలలో, నా యొక్క ప్రవర్తనలో మరియు నా యొక్క స్వభావము, వ్యక్తిత్వంలో నేను మేలు చేశాను, ఎవరిని దూషించినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ విధంగా మేలు చేయవాడినైనటువంటి నేను నా సత్క్రియలను మరి మీరిచ్చినటువంటి ఆ యొక్క దైవవాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట ద్వారా ఆ సత్క్రియలను ప్రదర్శించి పరలోకమందున్న మీకు నేను మహిమకరంగా జీవించాను అని చెప్పేదానికి దేవుని సన్నిధిలో మనం చేరుకుంటున్నాం. కానీ లోకంలో కొన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. అవి ఎటువంటివంటే, చాలామంది బర్త్డే ఫంక్షన్ల కోసం, అంటే మ్యారేజ్ డేస్, వివాహ దినోత్సవాలు, పుట్టినరోజు దినోత్సవాలు, మరి ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు కాలం ఇంకా అభివృద్ధి చెందిన కొద్ది, ఈ యొక్క టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్ది ప్రతి రోజును ఒక పండగగా జరుపుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. చూడండి, మదర్స్ డే అని మదర్కి ఒక డే, ఫాదర్స్ డే అని మరి ఫాదర్స్కి ఒక డే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక డేని పెట్టడం, దాన్ని పండగగా జరుపుకోవడం, ఆ రోజు మదర్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం, అంటే బ్లెస్సింగ్ దేవుడి నుంచే కాదు, తల్లి దగ్గర కూడా తీసుకోవడం ప్రారంభిస్తున్నాం. నాన్నకి ఒక పండగ చేసి నాన్న దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం చేస్తున్నాం. మరి గురువులకి మరి పూజ చేస్తారు. గురువులకు కూడా ఒక టీచర్స్ డే అని ఒక దాన్ని పెట్టి, ఆ రోజు తాను ఏ గురువు దగ్గర అయితే పాఠాలు నేర్చుకున్నాడో ఆ గురువుని ఘనంగా సత్కరించి ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే బ్లెస్సింగ్ అనేది అందరికీ కామన్, అందరికీ అవసరమైంది. అంటే ఆశీర్వాదం అనేది
ప్రతి ఒక్క మనుషుడికి అవసరమే. మరి క్రైస్తవుడికి మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం మనకు అర్థమైంది. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అనేది ఇక్కడ మొట్టమొదటి ప్రశ్నగా మనము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నను ప్రశ్నించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు ఆశీర్వాదం అని దేనిని మనం చెప్పవచ్చు అనేటువంటి ప్రశ్నలో మనల్ని మనం ప్రశ్నించుకుంటే దాని వెనకే ఇంకో ప్రశ్న వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్, ఆశీర్వాదానికి సోర్స్ ఎక్కడ అనేటువంటి రెండు ప్రశ్నల్లో ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలించి ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఆశీర్వాదం అంటే ఏంటి అని ఆలోచించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ఆ పత్రికలో ఈ విధంగా రాసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను అని, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇక్కడ ఒక వ్యక్తి అంటే పౌలు గారు తన మాటలలో ఎపఫ్రోదితు వలన ఫిలిప్పీ సంఘము, మాసిదోనియా సంఘము వారి ద్వారా పంపబడినటువంటి కానుకల ద్వారా తానున్నటువంటి పరిస్థితిలో కూడా అది సరసాలలో ఉండి కూడా వారు పంపించినటువంటి వాటి వలన చూడండి, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది అంటున్నాడు. సమృద్ధిని సూచిస్తుంది ఆశీర్వాదం. అంటే సమృద్ధిగా నాకు కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది అంటున్నాడు. అంటే ఆశీర్వాదంలో సమృద్ధి ఉంది, ఆశీర్వాదంలో ఏమీ కొదవలేనటువంటి పరిస్థితి చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుని దగ్గర కానీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేటువంటి ప్రతి వ్యక్తి తల్లి దగ్గర, తండ్రి దగ్గర, వివాహం అనేటువంటి నూతన వధువరులు పెద్దల దగ్గర తీసుకునేటువంటి ఈ ఆశీర్వాదంలో ఏమి దాగుందంటే వాళ్ళ జీవితంలో ఏది కూడా కొదువ ఉండకూడదు. అంటే ఏదేది కొదువ వస్తుంది జీవితంలో? వివాహమైన దంపతులకు వివాహం అయిపోయింది, వారి యొక్క దాంపత్య జీవితం సక్రమంగా జరగాలి. వారి యొక్క దాంపత్య జీవితంలో మొదటి ఫలము గర్భఫలము వారికి వచ్చి సంతాన అభివృద్ధి చెందాలి. సంతానము మాత్రమే కాకుండా వారి ఉద్యోగ బాధ్యతల్లోనూ వారి యొక్క కుటుంబ విషయాల్లోనూ అన్నీ సమకూడాలి అనేటువంటి ఆశతో ఈ ఆశీర్వాదం కొరకు నూతన వధువరులు కాళ్ళ దగ్గర మోకరెళ్ళి పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బ్లెస్ చేస్తారు అనమాట. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. కొందరు ఇక చదువుకునేటువంటి పిల్లలు బర్త్డే ఫంక్షన్లోకి చూస్తే అనేకులు వచ్చి కేక్ నోట్లో పెట్టేసి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. అంటే ఆ బిడ్డ సమృద్ధి కలిగి ఉండాలి. తన యొక్క జీవితము చూడండి, చదువులోను ఉద్యోగంలోను అతను ఎంతో అభివృద్ధి చెందాలి, ఏది కొదువు లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ బిడ్డను ఆశీర్వదిస్తారన్నమాట. ప్రతి ఒక్కరు మంచి ఉద్దేశం కలిగి. ఇదే విధంగా దేవుని యొద్ద భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితిని కోరుకుంటున్నాడంటే, నాకు సమృద్ధి కలిగి ఉన్నదే. కానీ పౌలు గారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? చెరసాలలో ఉన్నాడు, కానీ ఇక్కడ ఆయనకు సమృద్ధి కలిగి ఉన్నదంట. ఏమీయూ కొదవలేదు అది అని చెప్తూ ఆ వచ్చినటువంటి ఆ యొక్క కానుక, ఆ వచ్చినటువంటి ఆ యొక్క సహాయాన్ని అని ఏమని భావిస్తున్నాడంటే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమనై ఉన్న యాగమునై ఉన్నవంటూ ఈ ఆశీర్వాదములు చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు అనమాట. ఏమంట?
పౌలు గారి మాటల్లో మనం గమనించినట్లయితే ఆశీర్వాదాన్ని ఇంకొంచెం క్లారిటీగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఎవరైనా నేను బ్లెస్సింగ్ చేయాలంటే మంచి వారి దగ్గరికి పంపిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆ అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకో, చాలా మంచిది, ఆ అంకుల్ చాలా మంచివాడు, మంచి మనసు గలవాడు అని పంపిస్తారు. ఇక్కడ క్రైస్తవులు ఎవరి దగ్గరికి ఆశీర్వాదానికి వస్తున్నారంటే దేవుని దగ్గరికి. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆశీర్వదిస్తాడని. దేవుడు ఏమై ఉన్నాడని అర్థమవుతుంది మనకి. తన ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యములు కలిగినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ ఆశీర్వాదము కొరకు మనం వస్తుంది ఎక్కడికంటే క్రీస్తు నందుకు వస్తున్నాం, క్రీస్తు అనే పరిధిలోకి వస్తున్నాం అన్నమాట. క్రైస్తవుడు క్రీస్తు నందు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో వస్తున్నాడు. మరి దేవుడు మీ ప్రతి అవసరములను తీర్చును అనగా ఇక్కడ చాలా సునిశ్చితమైనటువంటి మ్యాటర్ ఉంది. చూడండి, మీ ప్రతి అవసరములను తీర్చును. ఆశీర్వాదం అంటే ఏమంట? ఇందాక సమృద్ధి అన్న మాట విన్నాము. మరి ఇంకొక మాట ఏమన్నా, ఏమీ తక్కువ లేక ఉన్నాము అనేటమాట, ఆ మాట కూడా విన్నాము. ఈ రెండు మాటలను చూస్తే సమృద్ధి, ఏమీ తక్కువ లేక ఉండుట అనేవి ఈ రెండు ఎప్పుడు కలుగుతాయంటే ప్రతి అవసరం తీర్చబడినప్పుడే. అర్థమవుతుందా? ప్రతి అవసరము మనకు తీర్చబడినప్పుడే. ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం అనేది అవసరాలతో ముడిపడి ఉంది అని అర్థమవుతుంది. ఒక విద్యార్థికి ప్రతి అవసరం తీర్చబడాలి. ఒక నూతన వధువరులకు ప్రతి అవసరం తీర్చబడితేనే అది ఆశీర్వాదంగా ఉంటుంది. మరి ఒక క్రైస్తవునికి కూడా ప్రతి అవసరము తీర్చబడినదై ఉండాలి. అంటే అవసరాలకి ఆశీర్వాదానికి ఏదో లింక్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ అవసరము అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే అవసరము తీర్చబడుతుంది అంటున్నాడు. ఎవరినందు? క్రీస్తునందు. క్రీస్తునందు అవసరము తీర్చబడుతుంది అంటున్నాడు. క్రీస్తునందు ఉంటే ఎవరు ఆ ఆశీర్వాదాలను ఇస్తాడంటే తండ్రిని దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మరి దాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి విషయం కూడా మనం గమనించాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి ఒక రెండు మాటలను చూద్దాం. చూడండి, ఆశీర్వాదము అనేది ప్రతి అవసరము అంటే ఇక్కడ అవసరాలను మనం జోడిద్దాం. అవసరాలు, మరి అవసరాలను మనము ఇక్కడ అవసరాలను వీటిని క్లాసిఫికేషన్ చేసుకోవాలి. అవసరాలను తరగతులుగా విభజించాలి. అవసరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే చూసినట్లయితే ప్రాథమికమైన అవసరాలు ఇవ్వండి, ప్రాథమిక అవసరాలు, నిత్యావసరాలు, అత్యవసరాలు. అని గ్రేడింగ్ చేయబడ్డాయి అన్నమాట. నీవు నేను ఆశీర్వాదం అని దేన్ని అనుకుంటున్నామంటే మన ప్రతి అవసరం తీర్చబడటం. అంటే మన ప్రతి అవసరం తీర్చబడుతుంది అంటే మనము ఏమి కలిగి ఉన్నాం అనుకుంటున్నాం? ఏది నాకు కొదువ లేదు, ఏది నాకు కొరత లేకుండా నేను సమృద్ధిగా ఉన్నాను అనుకుంటున్నాం. మరి ప్రతి అవసరాలు తీరినప్పుడే కదా మనము ఏది కొదవ లేదని మాట చెప్పగలిగేది, నాకు సమృద్ధి ఉందని చెప్పగలిగేది. మరి అవసరాలు ఎన్ని విధాలుగా ఉన్నాయని చూసినట్లయితే 3 రకాలుగా అవసరాలను విభజించడం జరిగింది. ప్రాథమిక అవసరాలు, నిత్యావసరాలు, అత్యవసరాలు. ప్రాథమిక అవసరం ఏంటో ఒక్క విషయాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలుసు, మనుషులందరికీ ప్రాథమికమైన అవసరము ఏమై ఉన్నదే? 3 అవసరాలు చెప్పండి. ప్రాథమిక అవసరం అంటే చూడండి, ఇల్లు. ఏమి? ఇల్లు అనేది ప్రాథమిక అవసరమా కాదా? ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరమా లేదా? ఇల్లు అనేది ప్రాథమిక అవసరం. ఏది ఉన్నా లేకపోయినా ఇల్లు అనేది ఉండాలి ఫస్ట్. ఎందుకు ఇల్లు ప్రాథమిక అవసరాల్లో చేర్చబడింది? ఎందుకు చేర్చబడింది అంటే ఈ ఇల్లు ఉంటే ఈరోజు
నువ్వు సంపాదించిన నీ సంపదైనా దీనిలో దాచుకోవచ్చు. ఈ ఇల్లుంటే మన మాన ప్రాణ అన్నిటికి కూడా భద్రతనిస్తుంది. కాబట్టి మన జీవితము ఒక భద్రతను కోరుకుంటుంది. బయట ఉంటే మనకు భద్రత లేదు, ఎవరు రోడ్డు పైన ఉండేదానికి ఇష్టపడరు. కాబట్టి ఇక్కడ ఇల్లు అనేది ఒకటి ప్రాథమిక అవసరం, గృహము. కాబట్టి ఈ ఇంట్లోకి చేరిన తర్వాత మనం ఏం ఆలోచిస్తాం? ఇల్లు, గృహము, వస్త్రాలు, ఏంటమ్మా, వస్త్రములు, మరి ఆహారము. అవునా? ఇల్లు, ఆహారము, వస్త్రములు, ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాల్లోకి వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను చెప్తూ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త మరి చెప్తూ ఈ ప్రాథమిక అవసరం గురించి చెప్తూ 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే 25వ వచనం నుండి చదువుదాం. చదవండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే ఇక్కడ చింత, ఈరోజు మనుషుల యొక్క చింత ఈ ప్రాథమిక అవసరం మీద ముందుగా ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభ చింత దేనితో ప్రారంభమవుతుందంటే 31వ వచనంలో కూడా అదే మాట చెప్తూ, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడి అంటున్నాడు దేవుడు, యేసు ప్రభువారు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఇక్కడ 2 విషయాలను దేవుడు చెప్తున్నాడు. చూడండి, అన్యజనులు అంట లోకంలో ఉన్నటువంటి, అంటే శరీరానికి సంబంధించినటువంటి శరీర సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నారు, ఆత్మ సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మనిషి 2 భాగాలుగా విభజించబడ్డాడు. మనిషికి శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ యొక్క యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రాథమిక అవసరతలో మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, ఈ శరీరం దేని గురించి ఆలోచిస్తుందంటే, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా, ఈ ప్రాథమికత అవసరం గురించి చింతిస్తూ ఉందన్నమాట. అంటే ఈ శరీరానికి ఈ 3 అవసరమే. మరి ఇక్కడ ఇదే ప్రాథమిక అవసరము ఆత్మకు లేదా? చూడండి, ఆ కింద వచనమే చూడండి, 32వ వచనం చూడండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి చూడండి ఇంకా, కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రాథమిక అవసరాల్లో ప్రతి ఒక్కరు చింతించేటువంటి అవసరాన్ని ఒకటి చెప్పాడు ముందు. ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే విషయాల్లో ఈ భూమి మీద శరీరాన్ని ధరించినటువంటి ప్రతి మనిషికి ఈ చింత ఉంటుంది. ఈ చింత అందరికీ ఉండాల్సిందే. అది లేకపోతే క్రైస్తవుడు కూడా బ్రతకలేడు. కాబట్టి శరీర సంబంధమైన విషయముల మీద మనసునుంతురు అనే మాట బైబిల్లో మనం చూడగలం. కేవలం శరీరానుసారులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాథమిక అవసరాన్ని ఈ విధంగానే ఆలోచిస్తున్నారు, ఇల్లు, వస్త్రాలు, ఆహారము, పానీయం దగ్గర. కానీ క్రైస్తవుడు ఎంతవరకు వెళ్తున్నాడంటే అప్డేట్లు, అంటే కొంచెం అప్గ్రేడ్లోకి వెళ్తున్నాడు అనమాట. అది ఎలాగంటే ఆత్మకు ఏం అవసరమో క్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? కాబట్టి ఇదంతా అన్యజనులు అందరూ ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు, కాదనలేదు. కానీ క్రైస్తవుడిగా, దేవుని పిల్లలుగా ఏది అవసరం అని చెప్పాడు? కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. అంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా, ప్రాథమిక అవసరతను కూడా ఇక్కడ చెప్పేశాడు. కాబట్టి ఈ అవసరం కూడా ఆత్మకు మనం తీర్చగలగాలి. ఈ శరీరానికి ప్రాథమిక అవసరత ఇవన్నీ ఎలాగ ఆలోచిస్తున్నావో
ఆత్మకు కూడా ప్రాథమిక అవసరత ఉంది. అదేంటో తెలుసా? దేవుని రాజ్యము, దేవుని నీతి, దేవుని ప్రేమ అంటే ఏంటో వెతకాలి. దేవుని యొక్క న్యాయం ఈ సృష్టిలో ఎలా జరుగుతుందో వెతకాలి. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నిటిలో ఆయన ఆనందించేవాడు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగితే ముందుగా కేవలం ఈ శరీర సంబంధమైన ప్రాథమిక అవసరాలు తీర్చుకున్నట్లుగానే నీవు ఆగిపోకూడదని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నీలో ఆత్మ కూడా ఒకటి నివసిస్తుందని గమనించమంటున్నాడు. ఈ అవసరత కేవలం శరీరానికే కాదు, ఆత్మకు కూడా ప్రాథమిక అవసరం ఉందంట. అదేంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఆయన నీతి ఎలాగొస్తుంది, ఆయన రాజ్యం ఎలాగొస్తుంది? ఎవడైనను ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? అసలు నికోదేముకి ఏం చెప్పాడు దేవుడు? యేసు ప్రభువారు నికోదేముకి ఏం చెప్తున్నాడు? ఆయన రాజ్యాన్ని చూడాలనుకున్నాడు. ఇక్కడేమో క్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని వెతకండి అంటే, వెతకాలంటే అసలు ఆ రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలంట? నికోదేము గారికి యోహాను సువార్తలో చెప్తూ, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఆయన చెప్తూ ఒక మాట రాసి ఉన్నాడు. చూడండి, నికోదేము గారు అడిగినటువంటి మాటకు 3వ అధ్యాయము 3వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యులలో ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడనూ చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి, అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అసలు విషయం చెప్పేశాడు. ఆహారము, పానీయము, ఇల్లు ఇవన్నీ సంపాదించుకునేదానికి నీకొక పద్ధతి ఉంది. ఇవన్నీ ఎలా సంపాదించుకోవాలంటే, ఈ సృష్టిలో నీకు ఇవన్నీ దేవుడు పంచభూతాల సృష్టిలో, చూడండి, ఈ సృష్టిలో పంచభూతాల సృష్టిలో దేవుడు సమస్తము సమకూర్చున్నాడు. అవునా? ఈ శరీరానికి సంబంధించినటువంటి నీరు, నిప్పు, నింగి, ఆకాశము, నేల సమస్తము సమకూర్చి దేవుడు సిద్ధపరుచున్నాడు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి అవసరత, ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యము ఈ భూమి మీద ఈ శరీరం అయితే నివసిస్తుంది, కానీ ఆత్మ, నీలో నివసిస్తున్న ఆత్మ ఎక్కడ ఉండాలంటే దానికి ఒక పరిధి కావాలి. శరీరానికి ఒక పరిధి ఉంది, భూమి మీద నివసిస్తుంది. పంచభూతాల సృష్టిలో ఆ అవసరాలు తీర్చుకుంటూ నివసిస్తుంది. మరి నీ ఆత్మ ఎక్కడ నివసించాలి? దీనికి ఒక పరిధి కావాలంట. ఆ పరిధి దేవుని రాజ్యం. అర్థమవుతుందా? ఆ పరిధి ఏంటంటే దేవుని రాజ్యం. ఆ పరిధిలోకి నువ్వు వెళ్ళాలి. నీ ఆత్మను ఆ పరిధిలోకి ఈ శరీరంతో పాటు తీసుకెళ్లాలంటే దానికి ఒక కీ పాయింట్ చెప్పాడు. నికోదేము గారికి చెప్పిన ఆ పాయింటే ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. మొదట నా రాజ్యమును, నా నీతిని వెదుకుడి అంటే, వెతికావు, ఏమి కనుగొన్నావు? ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే, చూడాలంటేనే ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అసలు చూసేదానికి అవకాశం లేదని చెప్తున్నాడు. దేవుని రాజ్యం చూడాలంటే క్రొత్తగా జన్మించాలంట. ఈ శరీరంతో జన్మించిన ఈ జన్మలో దేవుని రాజ్యాన్ని చూడలేవు. కేవలం ఈ శరీర సంబంధమైన రాజ్యంలో బ్రతకగలవు, ఈ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోగలవు. కానీ దేవుని రాజ్యంలో ప్రాథమిక అవసరత ఒకటి ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు ప్రాథమిక అవసరతను తీర్చుకోవాలి. ఆ ప్రాథమిక అవసరత ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే ఆ ప్రాథమిక అవసరత అని చూస్తే, ఆయన అంటున్నాడు నికోదేము, అందుకు నికోదేము, ముసలవాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడో, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే ఆత్మకు ప్రాథమిక అవసరం తీర్చుకోవాలంటే ఏ పని చేయమంటున్నాడు? ఫస్ట్ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగానే జన్మించాలంటే ఆత్మకు ప్రాథమిక అవసరత ఏమి ఉన్నదని మనకు అర్థమైందంటే బాప్తీసము. ఏమర్థమైంది? బాప్తీసం తీసుకోవడం అనేది ఆత్మకు ప్రాథమికమైన అవసరం. అప్పుడే నీవు దేవుని రాజ్యాన్ని ఎతగలవు, అందులో ప్రవేశించగలవు, నీతిమంతుడుగా బాప్తీసంలోనే తీర్చబడగలవు. అర్థమవుతుందా? ఎలా బాప్తీసంలో నీవు నీతిమంతుడుగా తీర్చబడగలవు అంటే, ఆ యొక్క
రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, ఇక్కడ ఒక సీక్వెన్స్ దేవుడు చెప్పినాడు. ఒక సీక్వెన్స్ దేవుడు ఇక్కడ రాసి ఉంచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువునానా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఓకే ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇది నీతికి దాసులయ్యే పద్ధతి. ప్రాథమిక అవసరము ఆత్మకు మనం తీర్చాలంటే ఒక ఉపదేశం ఉంది. ఆ ఉపదేశ క్రమానికి నువ్వు లోబడాలి, వినాలి, లోబడాలి. మరి విని చూడండి ఆ క్రమాన్ని ఆయన ఇక్కడ మరి చెప్తూ, ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అప్పగింపబడిన బోధకు మీరు హృదయపూర్వకంగా లోబడాలి. లోబడిన వారై దానికి చూడండి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. ఎప్పుడు దాసులు అవుతాం నీతికి అంటే పాపము నుండి విమోచింపబడినప్పుడే. పాపము నుండి ఎప్పుడు విమోచింపబడతారంటే బోధకు లోబడినప్పుడే. బోధకు ఎప్పుడు లోబడతారంటే మరి దానికి మనము చూడండి అప్పగింపబడినప్పుడే. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు, బోధకు అప్పగింపబడ్డారా లేదా? అప్పగింపబడ్డారు. కాబట్టి ఈరోజు మీరు లోబడ్డారు, అప్పగించబడి లోబడ్డారు. కాబట్టి ఈ బోధ జరుగుతుంది. కాబట్టి ఈ బోధ జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు అంగీకరిస్తే నీతికి దాసులు అవుతారు. ఎలాగంటే పాపముల నుండి విడిపింపబడేటువంటి. కాబట్టి శరీరానికి అన్నము, పానము, వస్త్రము ఏ విధంగా ప్రాథమిక అవసరమో, ఈ పంచభూతాల సృష్టిలో ఈ శరీరం ఏ విధంగా నివసిస్తుందో, ఈ ప్రాథమిక అవసరాన్ని తీర్చుకొని ఆత్మ ఎక్కడ నివసించాలి? దేవుని రాజ్యంలో నివసించాలి. క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము అనేటువంటి రాజ్యము ఒక పరిధి ఉంది. ఇక్కడ ఈ పరిధిలోకి వెళ్ళాలి. భూమి మీద శరీరం నివసిస్తుంది, కాదనలేదు. దీనికి ఒక భద్రత ఉంది, పంచభూతాల సృష్టి ఉంది, దానికి ఒక పరిధి ఇచ్చాడు. మరి నీలో ఉన్న ఆత్మ ఎక్కడ నివసించాలంటే అది కూడా దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘం అనేటువంటి ఒక పరిధిలో నివసించినప్పుడే ఆత్మ యొక్క ప్రాథమిక అవసరత నువ్వు తీర్చినట్లు, నేను తీర్చినట్లు. కాబట్టి ఇక నిత్యావసరాలు ఉన్నాయి. ప్రాథమిక అవసరం తీర్చుకున్న నీవు నేను నిత్యావసరాలు తీర్చుకోగలం. ఇంకా నిత్యావసరాలు ఏంటో తెలుసు మనకి. నిత్యం అవసరమని మరి చాలా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక స్టూడెంట్ని అడిగితే నిత్యం అవసరం అని, నీకేం కావాలంటే పెన్ను నాకు నిత్యం అవసరం, నా పుస్తకం నిత్యం అవసరం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగండి నిత్య అవసరం ఏంటో చెప్తాడు, నా కంప్యూటర్, నా ల్యాప్టాప్ నిత్య అవసరం అంటాడు. ఒక క్రైస్తవుని అడిగండి ఏది నీకు నిత్య అవసరం అంటే దేవుని వాక్యం నాకు నిత్య అవసరం అంటున్నాడు. దేవుని మాటలు నాకు నిత్యం ఉండాలంటున్నాడు. దావీదు గారు అంటున్నాడు, నిత్యము నీ మాటలు నేను చదవాలని ఆశిస్తుంది నా ప్రాణం అంటున్నాడు. కాబట్టి ఈ విధముగా శరీరానికి నిత్యావసరాలు ఏ విధంగా తీరుస్తున్నావో ఈ విధముగా నీవు రక్షణ పొంది బాప్తిసం ద్వారా ప్రాథమిక అవసరం తీర్చుకున్న ఆత్మ కూడా నిత్య అవసరాలు తీర్చుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ మన అంతరంగ పురుషుడు చూడండి దినదిన అభివృద్ధి చెందాలంటే మన బాహ్య పురుషుడు నశించినా పర్లేదు కానీ అంతరంగ పురుషుడు నిత్యావసరాలు తీర్చుకుంటూ సంఘంలో ప్రాక్టీస్ అవుతూ క్రీస్తు పోలికలోకి ఎదగేలాగా చేయాలి. ఈ ఇంట్లో ప్రవేశించి ప్రాథమిక అవసరాలు తీర్చుకునే ఈ శరీరము ఏ విధంగా అయితే ఒక తండ్రి పోలికలోకో తల్లి పోలికలోకో ఏ విధంగా అయితే ఎదుగుతుందో ఒక బిడ్డ, మరి క్రీస్తు సంఘం అనేటువంటి ఇంటిలో చేరబడిన ఆత్మ కూడా నిత్యావసరాలు తీర్చుకుంటూ నిత్యము ఎదగాలి. ఎలా ఎదగాలి చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ కార్యము రోజు జరగాలి, నిత్యము జరగాలి. మీ మనసు మార్చుకుంటూనే ఉండాలి, ప్రతి నిత్యము మారుతూనే ఉండాలి, నిత్యావసరాలు తీర్చుకుంటూనే ఉండాలి. కనుక ఒక ఇంట్లో చేరిన వ్యక్తి ప్రాథమిక అవసరాలతో పాటు నిత్యావసరాలు ఏ విధంగా తీర్చుకుంటున్నాడు, ఆత్మ కూడా సంఘంలో తన నిత్యావసరాలను తీర్చుకుంటూ మరి అపోస్తుల బోధ ఎందును
సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందు ఎడతెగక, అంటే నిత్యము అని అర్థం. ఇవే నిత్యావసరాలు. ఈ నిత్యావసరాలు ఆత్మకు నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో నీ ఆత్మ వర్ధిల్లుతున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లని కొలది నీవు దేవుని సంబంధిగా మారుతావు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నిత్యావసరాలు తీరినటువంటి నీవు అత్యవసరాలకు భయపడాల్సిన అవసరంలా. అర్థమవుతుందా? నిత్యావసరాలు తీర్చుకునేటువంటి నీవు కూడబెడతా ఉంటావు. ఏంటి? భవిష్యత్తు గురించి కూడబెడతావు. పొదుపు పథకాలు ప్లాన్ చేస్తావు. సేవింగ్స్ అనేది స్టాక్లో పెట్టుకుంటావు. సేవింగ్స్ పెట్టుకుంటావు అనమాట. ఎందుకు? అత్యవసరం ఎప్పుడు వస్తుందో, హాస్పిటల్ ఖర్చులు ఎప్పుడు వస్తాయో అనేటువంటి విషయాలు గుర్తెరిగి దీనిని మనం కూడబెట్టుకొని అత్యవసరాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాం. కాబట్టి అలాగే ఆత్మ కూడా ఏం చేయాలంట? ఇక్కడ నిత్యావసరాలు తీర్చుకుంటూ అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, మరి రొట్టె విరుచుట ఎందును, మరి ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటూ భవిష్యత్తు కొరకు మంచి పునాది వేసుకోవాలి. అదే నిత్యావసరం. రేపొద్దున ఈ యొక్క శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమని ఉంటుందో తెలుసా? నువ్వు నిత్యావసరం తీర్చుకున్నావు, ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ఇక మీదట ధన్యులు అని చెప్పబడాలి. నీ మరణంలో దుఃఖం ఉండకూడదు. ఇదిగో ప్రభువు కొరకు నేను చనిపోతున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని చెప్పేది ఎప్పుడంటే భవిష్యత్తు గురించి, రాబోయే తరాలకు నువ్వు మంచి పునాది వేసినప్పుడు. ప్రభుతో నీవు వెళ్ళి నేను తండ్రితో మరి ఆయన సన్నిధిలో నివసించాలి, ప్రభు దగ్గర నేను ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే చేయగలుగుతున్నావో అదే అత్యవసరాలు కూడా తీరుస్తుంది. ఈ అత్యవసరాల గురించి మరి చెప్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. తిమోతికి రాసిన అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమై కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కాబట్టి ఇక్కడ అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రాథమిక అవసరాల్లో కానీ, నిత్యావసరాల్లో కానీ, అత్యవసరాల్లో కానీ మనం ప్రయోజనం చేకూర్చేది ఏంటంటే దైవభక్తి. ఆత్మకే కాదు, ఈ దైవభక్తి కొంచెం మటుకే ప్రయోజనమైన విషయాలను కూడా అవి కూడా మనకి సమకూరుతాయంట. మరి కొంచెం మటుకు సమకూరే విషయాలు ఏమేమి ఉన్నాయి? ఈ యొక్క శరీరానికి ఏవేవి అవసరమో, ఈ విద్య, ఉద్యోగము, మరి పెళ్ళి, పిల్లలు, మరి ఆ కుటుంబంలో కావాల్సినటువంటి అవసరతలు అన్నీ సమకూరేదాన్ని కొంచెం మటుకే ప్రయోజనం అంటున్నాడు దేవుడు. మరి ఒకసారి చదువు, రాబో జీవ విషయము అంటే నీ యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళేటప్పుడు మరి ప్రభువునందు నిద్రించినట్లయితే ఈ అత్యవసరం కూడా తీర్చుకొని నీవు రాబో జీవ విషయంలో కూడా నువ్వు ప్రయోజనం పొందాలి అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆశీర్వాదము మనము ఈ భూమి మీద కలిగి ఉండాలి. ఇటువంటి ఆశీర్వాదాన్ని కలిగి మనం మరణించాలి. అందుకే ఒక మాట చివరగా చదువుకొని ముగిస్తాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక చక్కని మాటను చదువుకొని ఈ రోజు యొక్క వాక్య ప్రసంగాన్ని ముగిస్తాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ నేనిలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇది అంటే భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి శ్రేష్ఠులు అంట, వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు. ఎందుకు? భూమి మీద ఉన్న భక్తులు ప్రేమించగలరు. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులు ప్రేమించి దేవునికి ఎరుకైన వారుగా ఉండగలరు. దేవునికి ఎరుకైన వారు దైవభక్తిని ప్రదర్శించగలరు. దేవుడంటే భయము, భక్తి కలిగి జీవించేటువంటి తత్వంలో జీవిస్తారు. కాబట్టి భూమి మీద నీ ప్రాణము, నీ శరీరము, ఈ యొక్క ఆత్మ కలిసి ఉన్నప్పుడే నీవు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఒకవేళ
ఈ ఆశీర్వాదం గురించి ఆలోచించకుండా కేవలం కొంచెం మటుకే ప్రయోజనకరమైనటువంటి శరీర సంబంధమైన ప్రాథమిక అవసరాలు, నిత్య అవసరాలు, అత్యవసరాలు తీర్చుకొని భూమిని విడిచావా? నరకం. అలా కాకుండా ఈ భూమి మీద ఉండగానే ఆత్మకు శరీరానికి రెండింటిని సమానంగా రెండు బిడ్డల్లాగా చూసుకొని వాటి రెండింటికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు సమకూర్చుకుంటూ దైవభక్తిని జోడించుకుంటూ ముందుకు వెళ్ళావా? ఈ భూమి మీద శ్రేష్ఠుడుగా ఉంటావు. వారే దేవునికి కేవలం ఇష్టలు అంటున్నారు. కనుక ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మీతో పంచుకున్నట్టుకు నాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక.